ఎస్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి రాము. నేను ఉండేది ఉప్పల్, హైదరాబాద్. సో నేను ప్రజెంట్ వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్. సో మీకు వెస్టేజ్ బిజినెస్ పైన క్లారిటీ కావాలనంటే స్క్రీన్ పైన నా మొబైల్ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో ఎందుకు అనంటే, సో వాట్సాప్ గ్రూప్లో ఇతరుల పర్సన్స్ని వేరే వాళ్ళని ఏ విధంగా జాయిన్ చేయాలి చూడండి. వేరే వాళ్ళని మనం జాయిన్ చేయాలంటే ఫస్ట్ మనము ఆ గ్రూప్కి అడ్మిన్ అయి ఉండాలి. ఆ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అడ్మిన్ చేసే అవకాశం ఉంటుంది, అడ్మిన్ తీసేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ గ్రూప్ క్రియేట్ చేసిండు, బి అనే పర్సన్ వేరే వాళ్ళని జాయిన్ చేయాలి అంటే బి అనే పర్సన్ అడ్మిన్ అయితేనే జాయిన్ చేయగలుగుతాడు. సో ఆ అడ్మిన్ ఎవరు చేస్తారంటే, ఏ అనే పర్సన్ గ్రూప్ తయారు చేసిండు కదా, ఆ పర్సన్ బీకి అడ్మిన్ ఇవ్వాలి. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళని మీరు గ్రూప్లో యాడ్ చేయాలంటే మీరు అడ్మిన్ అయి ఉండాలి. సో నేను ఇప్పుడు ఒక గ్రూప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా జాయిన్ చేయాలని. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ గ్రూప్ క్రియేట్ చేసిన. సో ఈ గ్రూప్లో వెళ్ళేసి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కొట్టాలి. ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉందా, యాడ్ పైన క్లిక్ చేయాలి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇందులో నీకు ఎవరిని యాడ్ చేయాలనేసి అని అనుకుంటున్నామో వాళ్ళపైన ఇట్లా ఇదండి ఇట్లా ఈ విధంగా మనం ఎవరెవరినైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని యాడ్ చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ మీకు ఇక్కడ దొరకట్లేరు అంటే ఏమైనా నేమ్తో ఏమైనా సేవ్ చేసుకున్నారో ఆ నేమ్ ఇక్కడ సేవ్ చేయండి, ఇక్కడ వస్తుంది అన్నట్టు. సో చూడండి, నేను ఇక్కడ అయిపోయింది కదా. దాని తర్వాత ఇది క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు వారి గ్రూప్లో యాడ్ అయిపోయినారు. సో ఈ విధంగా వేరే వాళ్ళని మనం గ్రూప్లో యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. విష్ యూ వెల్త్.